హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణామృతం. మనము శ్రీశైలం సిరీస్ చూస్తున్నాము. శ్రీశైలంలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. ఈరోజు మనం ఉన్నాము హటకేశ్వరం అనేటువంటి ప్లేస్లో అన్నమాట. ఈ హటకేశ్వరం అనేది ఒక కుమ్మరివాడికి ఆ మహాదేవుడు తాను అనారోగ్య స్థితిలో ఉండి స్వామివారిని దర్శించుకోలేని స్థితిలో స్వామివారిని ప్రార్థిస్తే సాక్షాత్తు ఆ శివ భగవానుడు ఒక హటకం అంటే ఒక కుండలో గోధుమ రంగు రూపంలో దర్శనమిచ్చినటువంటి స్థలం అన్నమాట ఇది. సో హటం అంటే కుండ, ఆ కుండ పెంకులో స్వామివారు దర్శనమిచ్చినటువంటి ప్లేస్ అన్నమాట. చాలా అద్భుతమైన ప్రశాంతంగా ఉండేటువంటి పరిసరాలతో ఉన్నటువంటి ఈ ఆలయం చాలా బాగుంది. ఒకసారి మీరు చూసేసేయండి. దీని తర్వాత మనం సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం చూస్తున్నది సాక్షి గణపతి దేవాలయం అన్నమాట. శ్రీశైలం మనం వచ్చాము అని విట్నెస్ చెప్పేటువంటి ఒక గణపతి ఈ సాక్షి గణపతి. ఈయన వచ్చి మనం ఎవరు వచ్చి వెళ్తున్నారని మొత్తం చిట్టా రాసుకుంటూ ఉంటారంట. ఆ చిట్టా మొత్తం మళ్ళీ వాళ్ళ నాన్నగారికి చెప్తుంటారట, పలానా వాళ్ళు వచ్చారు, శ్రీశైలం విజిట్ చేశారు అనేసి. సో అందువల్ల శ్రీశైలం వచ్చి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఈయనని దర్శించుకొని మేము వచ్చాం తండ్రి, కాస్త మీ నాన్నకి మా గురించి సిఫారసు చెయ్యి అని మొరపెట్టుకునేటువంటి ఈ సాక్షి గణపతి దేవాలయం అన్నమాట. చాలా బాగుంది టెంపుల్. మేము స్టార్టింగ్ వచ్చేటప్పుడు చాలా చిన్నదిగా ఉండేది, ఇప్పుడు బాగా డెవలప్ అయింది అనమాట. సో ఇప్పుడు ఈ రెండు చూసాం కదా. నెక్స్ట్ పార్ట్ లో ఇంకా మంచి వీడియో ఒక రెండు ఉన్నాయి. దాంతో శ్రీశైలం సిరీస్ ముగుస్తుంది అనమాట. కృష్ణామృతం ఛానల్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.